వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ చాలా హెల్తీ రెసిపీ. ఎట్ ఏ టైం చాలా తక్కువ టైంలో కుక్ చేసుకునే రెసిపీ. బ్యాచులర్స్ అయినా ఎవరైనా కొత్తగా వంట నేర్చుకుంటున్న వాళ్ళు కూడా హ్యాపీగా చేసుకునే నాన్ వెజ్ రెసిపీ. అదే ప్రాన్స్ పులావ్. ప్రాన్స్ కానీ మనం రెడీగా క్లీన్ చేసి పెట్టుకుంటే క్విక్గా 20 మినిట్స్లోనే ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. సీ ఫుడ్లో ఫిష్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే ప్రాన్స్ సెకండ్ ప్లేస్లో ఉంటుంది న్యూట్రిషన్ వాల్యూస్లో. దీంట్లో మెయిన్గా క్యాలరీస్ తక్కువ ఉంటాయి, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ తక్కువ ఉంటుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ ప్రాన్స్ని ప్రాపర్గా డీవైన్ చేసుకొని, లేకపోతే ఇప్పుడు సూపర్ మార్కెట్స్లో కూడా డీవైన్ చేసిన ప్రాన్స్ దొరుకుతున్నాయి, అవి తెచ్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ సోనా మసూర్ రైస్ని కూడా ప్రాపర్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి కొంచెం నూనె యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయినాక దీంట్లోకి 4 లవంగాలు, 4 యాలకులు, ఒక అనాస పువ్వు, ఇంచు దాల్చిన చెక్క, 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని అవి మొత్తం వేగినాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. ఇది మగ్గిపోయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. అది కూడా వేగిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు గరం మసాలా మొత్తం వేగిపోయినాక 1 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. మీకు ఇంకా కారం సరిపోదు అనిపిస్తే మీ టేస్ట్కి తగ్గట్టు ఇంకా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఈ 1 స్పూన్ అయితే మనకి పులావ్ మొత్తం మైల్డ్ స్పైసీనెస్తో వస్తుంది. ఇప్పుడు కారం మొత్తం వేగిపోయినాక దీంట్లోకి సన్నంగా తరుక్కున్న టమాటో ముక్కలు యాడ్ చేసుకుంటున్నాము. టమాటో వద్దనుకునే వాళ్ళు ఈ పార్ట్ని మొత్తం స్కిప్ చేయొచ్చు. ఇవి సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. టమాటోస్ మొత్తం మగ్గిపోయే లోపు మనం ఇంకో ప్రాసెస్ చేయాలి. వేరే స్టవ్ మీద కడాయిలోని ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వేసుకొని కొంచెం పసుపు, కొంచెం కారం యాడ్ చేసుకొని దాంట్లో నుంచి మొత్తం వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలి. అన్నారు కదా, ఇప్పుడు వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది ప్రాన్స్ నుంచి. దాంతో ప్రాన్స్ కుక్ అవుతున్నాయి. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఆల్రెడీ టమాటో మొత్తం స్మాష్ చేసుకున్నాం కదా, దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దీన్ని ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టేసుకొని ఉంచేసుకుంటే ప్రాన్స్కి ఆ గ్రేవీలో ఉన్న మసాలా మొత్తం పట్టి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు ఆయిల్ మొత్తం తేలుతుంది కదా, సో ఈ టైంలో మనం 1 గ్లాస్ సోనా మసూర్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ అవ్వనివ్వాలి. ఈ టైంలోనే కారం, ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. కారం కానీ తక్కువైంది అనిపిస్తే పచ్చిమిర్చి కారంతో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ బాయిల్ అయిపోయినాక ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద 15 మినిట్స్ మూత పెట్టేసుకొని ఉంచేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా ప్రాన్స్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. రైస్ కూడా ప్రాపర్గా కుక్ అయిపోయింది అండ్ టేస్ట్ కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఇది లంచ్ బాక్సెస్కి కానీ ఎవరైనా గెస్ట్ సడన్గా వస్తున్నా సరే చాలా క్విక్గా చేసుకునే రెసిపీ. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.